గుంటూరు ఆటోనగర్ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కమిషనర్ నరసింహారావుతో కలిసి తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఆటోనగర్లోని వ్యాపారస్తులను, ప్రజలను, వారి సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆటోనగర్ ప్రాంతంలో ప్రజలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపించారు. ఏ రోడ్డు చూసినా గుంతలమయంగా కనపడుతున్నాయని, ఆ గుంతలు పూడ్చే ప్రయత్నం కూడా గత ప్రభుత్వం చేయలేదని అన్నారు. ఆటోనగర్ ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నూతన రోడ్ల నిర్మాణం లేక వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. మరొక 10 రోజుల్లో 50 లక్షలతో రోడ్లు, డ్రైన్లు చేపడతామని తెలిపారు. శానిటైజేషన్ రోడ్ల నిర్మాణానికి స్థానిక అక్రమాలను తొలగించి అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. మండే కల్లా ఆర్డర్ రెడీ చేయండి. ఈ పాయింట్ ఇది కూడా మొత్తం వెట్ మిక్స్ ఎలా చేస్తారు? మీరు రోజు చేస్తారా? వాటరింగ్ కూడా ఇచ్చి మళ్ళీ ఆటోనగర్ ప్రాంతంలో గత కొంతకాలంగా పడినటువంటి వర్షాలు కానివ్వండి, గడిచినటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ₹1 కూడా ఖర్చు చేయకపోవడం, ఒక తట్ట మట్టి కూడా వేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో 1, 2 ఫేజుల్లో పూర్తిగా రోడ్లన్నీ కూడా గుంతలమైపోయి మురికి నీరు చేరి అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్, ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గుంటూరు ఆటోనగర్ ప్రాంతంలో 30,000 మంది బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతానికి ప్రతిరోజు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా లారీ కానీ, లారీకి సంబంధించినటువంటి లారీ యజమానులు కానీ, అలాగే వర్కర్స్ కానీ, వాటికి సంబంధించినటువంటి పరికరాలు అమ్మేటువంటి షాప్స్ కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రతి 1, 2 ఫేజ్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అన్ని ఎక్కడైతే గుంతలమైనటువంటి రోడ్లన్నిటువంటి కూడా వెట్ మిక్స్ రోడ్లను ఫామ్ చేసేటువంటి కార్యక్రమం, అలాగే కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేసి టెంపరీగా ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో అధికారులని ప్రతిపాదనలు రెడీ చేసి ఒక ₹1 వరకు ఎస్టిమేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ముందుగా ఒక 50 లక్షలతో వెంటనే వీటిని శాంక్షన్ చేసి అవసరమైనటువంటి బీటీ రోడ్లు కానీ, వెట్ మిక్స్ రోడ్లు కానీ, అలాగే కచ్చా డ్రైన్ని ఏర్పాటు చేసి ముఖ్యంగా వీధి దీపాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎంక్రోచర్స్ ముఖ్యంగా 4 వైపులా కూడా బండ్లు ఎక్కడ పడితే అక్కడ పడేసి శానిటేషన్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా తప్పనిసరిగా మీరు పెట్టుకున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో బండ్లు కానీ, టైర్లు కానీ, ఇవన్నీ కూడా తొలగిస్తే అధికారులు వెంటనే రోడ్లు, వెట్ మిక్స్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఫార్మేషన్ చేస్తారు. శానిటేషన్ సిబ్బంది వాళ్ళు పని చేయడంతో ఆటోనగర్ మరింత అభివృద్ధి చెందితే వ్యాపార అవకాశాలు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మేము అందరిని కోరుతూ, అధికారులు కూడా వెంటనే దీని మీద యుద్ధ ప్రాతిపాదికన ఇక్కడ అవసరమైనటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి దిశగా ఆలోచించాలని చెప్పి ఈరోజు అందరికీ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే వారం లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ అన్నీ కూడా రెడీ చేసి అఫీషియల్స్ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తెప్పించుకొని కార్యక్రమాన్ని అన్నిటి కూడా రాబోయేటువంటి 10 రోజుల్లో మొదలు పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా జడ్ఎం గారికి, అలాగే ప్రతి ఒక్క సిబ్బంది అందరికీ కూడా ఆటోనగర్ వ్యాపారస్తులందరూ కూడా ధన్యవాదాలు.